దేవుడు ఈ 2 రోజులు ప్రభు దగ్గర నేను ఉన్నప్పుడు ప్రభు ఒక మాట చెప్పమన్నారు మీకు. ఏంటంటే దేవుడు చాలామందిని గురించి బాధపడుతున్నారంట. మనలో చాలామందిని గురించి దేవుడు బాధపడుతున్నారు. ఇది మీకు బ్యాడ్ న్యూస్. మీరేమనుకుంటున్నారు? మిమ్మల్ని బట్టి దేవుడు హ్యాపీగా ఉన్నాడని అనుకుంటున్నారా? దేవుణ్ణి బట్టి మీరు హ్యాపీగా ఉన్నారు, కానీ మిమ్మల్ని బట్టి దేవుడు హ్యాపీగా లేడు. అంగీకరిస్తారా ఈ మాటని? రిజెక్ట్ చేస్తారా? మీరు రిజెక్ట్ చేసినా అంగీకరించినా ప్రభు చెప్పిన మాట ఇది. నన్ను బట్టి సంతోషిస్తున్నారు కానీ నేను వాళ్ళని బట్టి సంతోషించట్లేదు అన్నారు ప్రభు. నాట్ ఓన్లీ అస్, మనమే కాదు, ప్రపంచ క్రైస్తవ్యం మొత్తం అలానే ఉంది. ఎంతవరకు దేవుణ్ణి బట్టి ఎలా ఆనందించాలి, దేవుని వల్ల ఎలా సంతోషించాలి, దేవుని వల్ల కలిగే మేలులను బట్టి ఎలా నేను హ్యాపీగా ఉండాలనే ఆలోచనే తప్ప నేను దేవుణ్ణి సంతోషపరుస్తున్నానా అనే ప్రశ్న ఎవరికి లేదు. ప్రతిరోజు ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. నా వలన ప్రభు ఎంత హ్యాపీగా ఉన్నారు, నా వలన ప్రభు ఎంత సంతోషంగా ఉన్నారు, నన్ను బట్టి ప్రభు ఎంత ఆనందిస్తున్నాడు అనేది చాలా ముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మిచ్చు యోహాను చేత యొర్దాను నదిలో బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకొచ్చినప్పుడు ఒక స్వరం వినబడింది. ఏంటది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. వాట్ ఏ స్వీట్ వాయిస్ దట్ వాస్. ఎంత అద్భుతమైన స్వరం అది. నా జీవిత కాలపు కోరికది. యేసు ప్రభు ఒకసారి నాతో మాట్లాడాలి ఇలానే. ఏమని? నెహెమ్యా, మై డియర్ నెహెమ్యా, ఐ ఆమ్ సో హ్యాపీ అబౌట్ యూ. ప్రభు ఆ మాట నాతో మాట్లాడితే వినాలని చాలా ఆశగా ఉంది. ప్రభు మన సంఘములో ఉన్న వారందరి గురించి ఆ మాట మాట్లాడితే వినాలని ఆశగా ఉంది. నెహెమ్యా, మీ సంఘాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నానయ్యా అని ప్రభు చెప్తే వినాలనుంది. చాలా బాధగా ఉంది ప్రభు ఆ మాట మాట్లాడిన దగ్గర నుంచి. ఎందుకంటే ఎవరెవరి మీదైతే మంచి మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో వాళ్ళు కూడా దేవుణ్ణి బాధ పెడుతున్నారు. ఈ బ్రదర్ ఓకే, ఈ సిస్టర్ ఓకే, క్లాస్లో ఉన్నట్లుగానే చర్చిలో కూడా ర్యాంక్స్ ఉంటాయి తెలుసా, కేటగిరీస్ ఉంటాయి. ఓకే, ఈ 2 కుటుంబాలు కొంచెం బెటర్, బెస్ట్ లాగుంటారు, కొంతమంది బెటర్ లాగుంటారు, కొంతమంది గుడ్ లాగుంటారు, కొంతమంది వరస్ట్ లాగుంటారు. సంఘంలో కూడా 4 కేటగిరీలు ఉంటాయి. బెస్ట్ ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి, బెటర్ ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి, గుడ్ ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి, వరస్ట్ ఫ్యామిలీస్ కూడా కొన్ని ఉంటాయి. మరి మీరు ఏ కేటగిరీలో ఉన్నారో మీరే ఆలోచన చేసుకోండి. నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కొద్దిమంది మీద. ఎందుకంటే ఇంతకాలం నుంచి చూస్తున్నాను కదా, ప్రభు ఈ క్షణములో వస్తే ఎన్ని కుటుంబాలు ఎత్తబడతాయి అనేది కూడా కొన్ని నాకు అవగాహన ఉంటుంది. కానీ అవి కూడా తారుమారవుతున్న రోజుల్లో మనం ఉంటున్నాం. ఒక్కటి ప్రార్థన చేయండి ఈ రోజు నుంచి, ప్రభువా, యేసు క్రీస్తు ప్రభువారి విషయంలో ఏ స్వరమైతే అక్కడ వచ్చిందో నా విషయంలో కూడా అదే స్వరం రావాలి. నేను సంతోషంగా ఉన్నానయ్యా నీ గురించి, అమ్మా నీ గురించి నేను సంతోషిస్తున్నానని ప్రభువు మాట్లాడాలి. 100% దేవుణ్ణి మనం సంతోషపరచాలి. ఈ జీవితం ఎందుకండి? దేవుడు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చాడు మనకి? ఎందుకు ఇచ్చాడమ్మా? ఎంజాయ్ చేయడానికా? పిల్లల్ని కనేది ఎందుకు చెప్పండి? ఒక మాట చెప్పండి నాకు. ప్రతి తల్లి ప్రతి తండ్రి పిల్లల్ని ఎందుకు అంటారు? పనిలేక, ఊరకనే కంటారా? సరదాగా అంటారా?
కన్న ప్రతి కొడుకు మీద, కన్న ప్రతి కూతురి మీద, ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కన్నప్పుడు పిల్లల్ని బట్టి మనం ఆనందిస్తున్నాము, కానీ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళని బట్టి మనకు ఆనందం కలగట్లేదు. దేవుని ఫీలింగ్ కూడా అదే. నేను మిమ్మల్ని ఎందుకు కన్నాను, నా రక్తముతో ఎందుకు కొన్నాను, నా ప్రాణం ఇచ్చి ఎందుకు మిమ్మల్ని రక్షించుకున్నాను. మనలందరినీ ప్రభు ఎందుకు రక్షించుకున్నాడమ్మా? కొన్నాడా మనల్ని? కన్నాడా మనల్ని? ఎందుకు? దేవుడికి ఏం పని లేదా? సరదాగా రక్షించుకున్నాడా? సరదాగా తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడా? గాడ్ హ్యాజ్ ఏ గ్రేట్ ప్లాన్స్. దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు, గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఎప్పుడే హ్యాపీగా ఉంటాడు? దేవుని ప్రణాళికలను, దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని భూమి మీద మనం చేసినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. శబాష్ మై బేటా, శబాష్ మై బేటీ అంటాడు. ఇప్పుడు ఆయన ఉద్దేశాలు నెరవేర్చినప్పుడు. కానీ ఈ రోజున లోకం ఎట్లుంది? లోకం గురించి మనకెందుకు, సంఘం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం? యేసయ్య ఒక మాట అంటాడు యోహాను సువార్తలో, చూడండి, నేను నిన్ననే చదివాను, అది 6వ అధ్యాయం 38వ వచనం. 6:38 యోహాను సువార్త. చాలా ప్రాముఖ్యమైన మాట. అందరు తీయండమ్మా ప్లీజ్. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ఈ మాట మీకు అర్థమవును గాక. చాలా యేసు ప్రభు మాటలు అక్కడున్న ప్రజలకు అర్థం కాక సిలువేశారు. తెలుసా మీకు? యేసు ప్రభుని ఎందుకు సిలువేశారు? యేసయ్య అర్థం కాల, యేసయ్య మాటలు అర్థం కాల, యేసయ్య ఏంటో అర్థం కాల. మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అర్థం కాకపోతే తర్వాత జరిగేది ఏంటి? అపార్థమే. నేను మీకు అర్థం అవ్వట్లేదు అంటారు, అర్థం ఏంటి? నేను మిస్అండర్స్టాండ్ అవుతాను మీకు. ఇశ్రాయేలు ప్రజలకి ఇంకా భయంకరమైన మాట ఏంటంటే, ఆయన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదనే మాట రాయబడింది. సొంత సహోదరులకు కూడా యేసు ప్రభు అర్థం కాల. ఒక మాట వినండి, ప్రపంచంలో మనం దేన్నైనా అర్థం చేసుకోవచ్చేమో కానీ యేసు ప్రభు అంత తొందరగా అర్థం కాడు. సీనియర్ క్రైస్తవులకు కూడా యేసు ప్రభు అర్థం కాడు. ఎందుకంటే ఆయన సత్యం, ఆయన సర్వసత్యం. సత్యం మనకు అర్థం అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అబద్ధం వెంటనే అర్థమైపోయింది, కానీ సత్యం అర్థం కాదు. సత్యాన్ని గ్రహించడం చాలా కష్టం. అందుకే అందరూ అసత్యములో బ్రతుకుతున్నారు, అన్యాయములో బ్రతుకుతున్నారు, అక్రమంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఇదే సత్యమని బ్రతుకుతున్నారు. అసత్యాన్నే సత్యం అనుకుంటున్నారు, అన్యాయాన్నే న్యాయం అనుకుంటున్నారు, అబద్ధాన్ని నిజమనుకుని బ్రతుకుతున్నారు. అందుకే ప్రభు బాధపడుతున్నాడు. ఈ రోజున విగ్రహారాధన ఎందుకు పాపమైంది? అసలు విగ్రహారాధన అంటే ఏంటయ్యా? సత్యాన్ని ఆరాధించకుండా అసత్యాన్ని ఆరాధించడమే విగ్రహారాధన. నిజాన్ని ఆరాధించకుండా అబద్ధాన్ని ఆరాధించడమే విగ్రహారాధన. అందుకే యోహాను సువార్తలోనే సమరయ స్త్రీతో మాట్లాడుతూ అంటాడు ఆయన, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం అంటాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరందరూ ఆరాధించే వాళ్ళే, మీరందరూ భక్తులే, మీరు ఆరాధించే వాళ్ళు ఎవరో మీకు తెలుసా? డూ యూ నో గాడ్? డూ యూ నో యువర్ గాడ్? నీ దేవుడు నీకు తెలుసా? చాలామందికి తెలియదు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. నా ప్రజలు నన్ను ఎరగట్లా,
యెషయా గ్రంథంలో అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని కని పెద్దవారిగా చేస్తే వారు నా మీద తిరగబడుతున్నారు. ఎద్దు తన యజమానుని ఎరుగుద్ది, గాడిద తన సొంత వాణ్ణి తెలుసుకుంటుంది, కానీ నా ప్రజలకు తెలివి లేదు. ఎంత బాధది, ఎంత బాధది. మొన్న అఘోరితో ఒక అమ్మాయి వెళ్ళింది, హర్షన పేరుదో ఉంటుంది. ఎంత బాధపడ్డారు ఆ తల్లిదండ్రులు. ఆమెకి వాళ్ళ తల్లిదండ్రులు అర్థమయ్యారా? తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే ఆ పిల్ల అట్లా చేస్తుందా? బోరుమని ఏడుస్తున్నారు వాళ్ళు. దయచేసి ప్లీజ్ నా బాధ ఒకటే, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అవర్ గాడ్. మన దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడు మనకు అర్థమైతేనే మనం కరెక్ట్గా భక్తి చేయగలం. మన దేవుడు మనకు అర్థం కానంత వరకు మనం సరిగ్గా భక్తి చేయలేం. ఏలీ కుమారులు అని చెప్పాడా బ్రదరు? పాస్టర్స్ వాళ్ళు, సేవకులు వాళ్ళు యాజకత్వం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. వాళ్ళ గురించి రాయబడ్డ మాట ఏంటి తెలుసా? వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారై యాజకత్వం చేస్తున్నారంట. వాళ్ళ దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు, అయినా వాళ్ళు సేవకులయ్యారు, సేవ చేస్తున్నారు. ఎలా ఉంటుంది ఆ సేవ? అలానే ఉంటుంది. మరి వ్యభిచారం చేస్తున్నారు, మాంసం ముందుగానే దేవునికి అర్పించకముందే వీళ్ళే తినేస్తున్నారు, మందిరానికి వచ్చే వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నారు. దేవుని మందిరానికి రావడానికి ప్రజలకు అసహ్యం కలిగేటట్లుగా వారి ప్రవర్తన మందిరంలో ఉంది, సేవకుల ప్రవర్తన. ఈరోజు సేవకులందరి గురించి అట్లనే సాక్ష్యాలు ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా? దే డోంట్ నో దేర్ గాడ్. వాళ్ళ దేవుడు వాళ్ళకి తెలీదు. ఒక వ్యక్తి ఇంకా పాపములో ఉన్నాడంటే, ఒక వ్యక్తి ఇంకా అన్యాయంలో బ్రతుకుతున్నాడంటే, ఒక వ్యక్తి ఇంకా అవివేకంగా బ్రతుకుతున్నాడంటే దేవుడు వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదు. ఎథెన్స్ పట్టణంలో అనుకుంటా పౌలు సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, తెలియబడని దేవుడు అని. ఏ దేవుడు అంట? అదేం పేరు? దేవుని పేరే అది, తెలియబడని దేవుడు. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కానీ ఆ దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. దేవుని బాధ ఇది. ఈ మధ్యాహ్నం మీ అందరికైనా దేవుడు అర్థమవునుగాక. ఒక్క ప్రార్థన చేయండి. పెద్ద పెద్ద ప్రార్థనలు ఏం అవసరంలా. ప్రభువా నాకు అర్థమవ్వయ్యా, నువ్వేంటో నాకు తెలియాలి, నువ్వేంటో నేను ఎరగాలి, నీ స్వభావం ఏంటో తెలియాలి, నీ క్యారెక్టర్ ఏంటో తెలియాలి, నీ గుణగణాలు ఏంటో తెలియాలి, నీ ఉద్దేశాలు ఏంటో తెలియాలి, నా పట్ల నీ ప్రణాళిక ఏంటో నాకు తెలియాలి. సుధీర్ అని చెప్తున్నారు నిన్న షార్ట్లో, కనీసం 1 గంట ప్రభు సన్నిధిలో వెయిట్ చేయాలంట ప్రతిరోజు. ప్రార్థన కాదేంటి, జస్ట్ వెయిటింగ్. ఎందుకు వెయిట్ చేయాలి? టు నో అవర్ గాడ్. మన దేవుణ్ణి మనము తెలుసుకోవడానికి, మన దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడానికి దేవుని దగ్గర 1 గంట వెయిట్ చేయాలంట. ఈ రోజున మనం దేవుని దగ్గర వెయిట్ చేయడానికి మనకు టైం లేదు. నేను స్టేటస్ పెట్టాను చూసారా, సత్యనివాస్ అన్నది. బిజీ అనే మాట ఈ కాలంలో ఎక్కువైపోయింది. ఆయన అంటాడు బిజీ అండర్ సాటాన్ యోక్ అని రాశాడు. బిజీ ఫుల్ మీనింగ్ ఏంటి? బి అంటే బిజీ, యు అంటే అండర్, ఎస్ అంటే సాటాన్, వై అంటే యోక్. బిజీ అండర్ సాటాన్ యోక్ అంటే సాతాను కాడి కింద బిజీగా ఉన్నారు మీరు. దేవుని పనిలో బిజీగా ఉన్నారా? దేవుని సన్నిధిలో బిజీగా ఉన్నారా? సాతాను కాడి కింద బిజీగా ఉన్నారు. దేవుడు అర్థమైతే, నేను మరలా చెప్తున్నా వినండి, నిజంగా మనకు దేవుడు అర్థమైతే ప్రతి పాపం మనకు అసహ్యమైంది. ప్రతి పాపం అసహ్యమైంది. దేవుడు మనకు అర్థమైతే దేవుణ్ణి తప్ప ఇంకెవ్వరిని ప్రేమించలే. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు చాలా పెద్ద ప్రసంగం చేశాడు.
ఇట్స్ ఎ లాంగ్ మెసేజ్. ఆ ప్రసంగానికి చాలామంది కాదు, శిష్యులు తప్ప అందరు వెళ్ళిపోయారు. ఇక జన సమూహాలు వచ్చారు ఆ ప్రసంగం వినడానికి. ఆయన చాలా కఠినంగా మాట్లాడతాడు. మీరు భోజనం కోసమే వస్తున్నారు తప్ప నా కోసం రాట్లా అంటాడు ఆయన. మీరు రొట్టెల కోసమే వస్తున్నారు నా దగ్గరికి తప్ప నా కోసం రావట్లా అంటాడు ఆయన. ఆ మాటలకు ఎవరికైనా హట్ అవుతారా? అవరా? మీరు అన్నం కోసం వస్తారంటే మరి హట్ అవుతారా లేదా? అలిగారు. యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 12 మంది శిష్యులు మిగిలితే అడుగుతాడు యేసు ప్రభు, మరి మీరు కూడా ఉంటారా పోతారా? చూడండి ఆ మాట చూడండి. ఆరో అధ్యాయం 66వ వచనం. 6:66. చూసారా? ఎరిగి ఉన్నాము. ఏమెరిగారు వాళ్ళు? ఆయనే నిజమైన దేవుడని, నిత్యజీవం మాటలు గలవాడని, దేవుని పరిశుద్ధుడని వాళ్ళు ఎరిగారు. తెలుసుకోవడం వేరు, ఎరగడం వేరు. ఎరగడం అంటే ఎక్స్పీరియన్స్ చేయడం, అనుభవించడం. దేవుడు మీకు తెలుసా? దేవుణ్ణి మీరు అనుభవిస్తున్నారా? రుచి చూచి ఎరిగి తిని అన్నాడు దావీదు. వాసన చూసి కాదు, రుచి చూచి. వాసన చూస్తే వేరే ఉంటుంది టేస్ట్, రుచి చూస్తే వేరే ఉంటుంది టేస్ట్. చాలామంది దేవుని గురించి తెలుసుకుంటున్నారు అంతే, ఎరగట్లా. అందుకే ఏలీ కుమారుల విషయంలో అదే మాట రాయబడి, వాళ్ళు యెహోవాను ఎరగని వారై. ఎరగడం అంటే మన జీవితము ద్వారా తెలుసుకోవడం. వెళ్ళిపోతారా అంటే లేదయ్యా, నిత్య జీవము మాటలు గలవాడవు నువ్వు, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాము? ఒక మాట చెప్పనా, దేవుణ్ణి నీకు తెలిస్తే, నిజంగా దేవుణ్ణి వెరిగితే చచ్చిపోయినా దేవుణ్ణి విడిచిపెట్టవు. అందుకే కదా ఆ 12 మంది ఏం చేశారు? ఆ 11 మంది ఏం చేశారు? దేవుని కోసం చచ్చిపోయారు. దేవుడు వాళ్ళకంత అర్థమయ్యాడు, దేవుడు వాళ్ళకంత తెలిసాడు, దేవుణ్ణి వాళ్ళంతా అనుభవించారు. మా అన్నారం చర్చిలో ఒక ఆమె 2 వారాల నుంచి గుడికి రావట్లా. ఎందుకు రావట్లేదంటే, నాకు పోయిన ఆదివారం ఎవరో అంటే రానోళ్ళ దగ్గరికి పంపిస్తాను. మా అన్నారం చర్చిలో ఒక మంచి వాళ్ళు ఉన్నారు, ఈ ఆదివారం ఎవరైనా రాకపోతే ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు వెళ్తారని అడుగుతారు. అది ఒక పరిచర్య. ఆ పరిచర్యకు ఒక 4 అప్పగించుకున్నారు. మీరు కూడా అలా అప్పగించుకుంటే మంచిది, ఓకేనా? మందిరానికి రాని వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు రాలేదని అడిగి సేవకునికి తెలియజేయడం. అన్ని పనులు నేను చేయలేనుగా. నేను మనిషినా లేదా దేవుణ్ణా? మనిషినే కదా, మరి అన్నీ చేయలేను కదా. కొన్ని మీరు కూడా చేయాలి. సేవ అంటే అందరిదా, నాదొక్కందేనా? మరి అలా వాళ్ళు వెళ్ళి ఏంటమ్మా నువ్వు 2 వారాల నుంచి రావట్లేదు, పాస్టర్ గారు మరి అడగమన్నారు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే, ఆమె చాలా సిల్లీ రీజన్ చెప్పిందంట. నన్ను ఎవరో ఏదో అన్నారంట, వాళ్ళ సంగతి ఎందుకు తెలియదాకా నేను మందిరానికి రానంట. ఎవరమ్మా చెప్పంటే, నాకు తెలియదు, వాళ్ళే తెలుసుకోవాలా, వాళ్ళే నా దగ్గరికి రావాలా. ఇప్పుడు మీకు చెప్పి మరి మీరు అడుగుతాం వెళ్ళంటే, అట చెప్పండి, నేను అన్నాను వదిలేయండి, అవును వదిలేయండి. ఆమెకేమర్థమైంది దేవుడు అని అర్థమైందా? అది రీజనేనా? ఏమైనా ఉంటే ఏం చేయాలి? పాస్టర్ గారు నాకు పలానా వల్ల ఇబ్బంది జరిగిందండి, మరి ఇట్లా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, నాతో చెప్తే నేను డీల్ చేస్తానా లేదా? మరి ఆమె బెట్టు చేయడం ఏంటి? వీళ్ళేమో వెళ్ళిపోండిరా అన్న వెళ్ళిపోతారా? అందరూ వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోండి అంటే, నిత్యజీవం మాటలగల దేవుడు అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, మిమ్మల్ని వదిలిపెట్టని యేసు ప్రభుత్వం. ఇది నిజమైన భక్తి. అంతేగాని చీటికి మాటికి ప్రతి చిన్నదానికి లేకపోతే ప్రతి పెద్దదానికి ఇక దేవుని మీద అలిగి దేవుని దగ్గర రాకుండా వెళ్ళిపోతే ఎవరికి నష్టం? అసలు మీకు ఏమర్థమయ్యాడు దేవుడు?
రోజు బతిలాడాల రమ్మని మిమ్మల్ని దేవుని దగ్గరికి. బలవంతంగా వచ్చినా ఏం ప్రయోజనం? వెళ్ళిపోండిరా బాబు అని దండం పెట్టిన వెళ్ళట్లా, అది భక్తి. దేవుడు అర్థం కావట్లేదు, అందుకే మందిరం మానేస్తున్నారు. దేవుడు అర్థం కావట్లేదు, అందుకే మరలా పాపం చేస్తున్నారు. దేవుడు అర్థం కావట్లేదు, అందుకే మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు అర్థం కావట్లేదు, అందుకే వాళ్ళు భక్తి చేయట్లా. ఒక వ్యక్తి ప్రార్థన మానేడంటే అర్థం ఏంటి? వాళ్ళకి దేవుడు అర్థమైందనా? అర్థం కాలేదనా? ప్రాణం పోయినా ప్రార్థన మానన్నాడు దానియేలుకి దేవుడు అట్లా అర్థమైండు. మరి మీరు హాయిగా ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏం లేదు, హాయిగా బతుకుతున్నారంటే మీకు దేవుడు ఏమర్థమయ్యాడు? దేవుడు మీకు అర్థం కాల, దేవుడిని మీరు ఎరగల. ఎంతకాలం ఇట్లా? ప్రభు బాధ ఇది. నన్ను ఎరగకుండా మీరు ఎంతకాలం ఉంటారు? మళ్ళీ నా పేరు చెప్పుకొని బతుకుతున్నారు. వాళ్ళ పేరు నాదే, కానీ నేనేంటో మీకు తెలియదు, నా ఉద్దేశాలేంటో మీకు తెలియవు. దేవుని గుండెల్లో ఉన్న బాధ ఇది, దేవుని గుండెల్లో ఉన్న బాధ ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ఎరగకుండా, దేవుని ఉద్దేశాలను ఎరగకుండా మనం భక్తి చేస్తే మన భక్తి ద్వారా దేవుని నామానికి అవమానం వచ్చింది, దేవుని నామానికి సిగ్గు కలుగుద్ది, దేవుడు మనల్ని బట్టి బాధపడతాడు. సమూయేలు ఎంత బాధపడ్డాడయ్యా సౌలు తప్పు చేస్తే? సౌలు పట్ల దేవుని ప్రణాళికలు ఏంటమ్మా? సౌలు యొక్క వంశమే తరతరాలకి రాజ్యం ఏలాలనేది దేవుని యొక్క ఉద్దేశం. సౌలుని ఎన్నుకునేటప్పుడు సౌలు పిచ్చోడై దేవుని ఉద్దేశాన్ని ఎరగక తప్పులు చేసి దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలన్నిటినీ క్యాన్సిల్ చేసుకున్నాడు. దేవుడు చాలా బాధపడతాడు. సమూయేలు కూడా పాపం రాత్రంతా నిద్ర లేకుండా ఏడుస్తూ ఉంటాడు. దేవుని ఉద్దేశాలు మనకు తెలియకపోతే దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తాం. ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వారికి దేవుని గురించిన అవగాహన సరిగా లేకపోవడమే. నా తండ్రికి ఇది ఇష్టం అని తెలిస్తే నా తండ్రి ఇష్టాన్ని చేస్తాను. నా తండ్రి ఇష్టం ఏంటో నాకు తెలియకపోతే చేయలే. నా తండ్రికి ఇది సంతోషం అని తెలిస్తే నా తండ్రిని నేను సంతోషపెడతాను అది చేసి. నా తండ్రి సంతోషం ఏంటో నాకు తెలియకపోతే నా తండ్రిని ఎలా సంతోషపెట్టగలను? మెచ్యూర్ పిల్లలు, బాగా వినండి మాట పార్వతక్క, మెచ్యూర్ పిల్లలు పేరెంట్స్ని సంతోషపెడతారు. మెచ్యూర్ అయిన వాళ్ళు అంటే వాట్ వి కాల్ ఇన్ తెలుగు పరిపక్వత నొందిన వారు, పరిపక్వత కలిగిన వారు, నా తల్లి నా తండ్రి నన్ను కన్నారు, కష్టపడి పెంచారు, వాళ్ళని ఇప్పుడు నేను సంతోష పెట్టాలనే జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ సంతోషాన్ని వెతుక్కోరు వాళ్ళు. ఇంకా వాళ్ళ సంతోషంలో వెతుక్కుంటున్నారంటే వాళ్ళకి పరిపక్వత లేదు. కిడ్స్, దే ఆర్ కిడ్స్. అవునా? పౌలు అంటాడుగా, ఇంకా మీరు పసిపిల్లలు, అందుకే మీరు ప్రకృతి సంబంధులు, శరీర కార్యాలు చేస్తున్నారంటాడు. సో ప్లీజ్ ఈ మధ్యాహ్నం, ఈ ఉదయకాలం దేవుని బాధను అర్థం చేసుకుందాం. ఎప్పుడు మన బాధేనా? ప్రభువా నా బాధ చూడవా, నా కన్నీళ్లు చూడవా, నా దుఃఖం చూడవా? అఫ్కోర్స్ మనకు బాధ ఉంటుంది, కానీ అటువైపు నుంచి కూడా దేవుడు బాధపడుతున్నాడు. ఏమ్మా, మన దేవుడు అన్న రాయ, ఫీలింగ్స్ ఏ ఉండవు ఆయనకి? మన దేవుడు ఏమన్నా చెట్ట, ఫీలింగ్స్ ఏ ఉండవు ఆయనకి? మన దేవుడు ఆత్మయున్న దేవుడు. ఆయన వ్యక్తి, శక్తి కాదు. మన దేవుడు వ్యక్తి, ఆయనకు అన్ని ఫీలింగ్స్ ఉంటాయి, భావోద్రేకాలు ఉంటాయి. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ గాడ్స్ బర్డెన్. దేవుని యొక్క భారం, దేవుని యొక్క బాధను అర్థం చేసుకోండి. చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తే ఇంకెంతకాలం అట్లా, ఇంకెంతకాలం? సో
ఈ ఉదయకాలం ప్రభు బాధని మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒక మాట చూద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి. థ్యాంక్ యూ జీసస్. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు. ఈ వాక్యం మీకు అర్థమైతే ఎంత బాగుంటుంది. అందరూ చదవండి. తీతుకు రాసిన పత్రిక 2:14 చదవండి అందరూ. 1 2 3 స్టార్ట్. ఇప్పుడు తన్ను తానే మరొకరకు అర్పించుకోవడానికి రీజన్ చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు దేవుడు తన్ను తానే అర్పించుకున్నాడు అంటే మనల్ని విమోచించడానికి, అంతేనా? సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించడం. బాగా వినండి, నా వైపు చూడండి. ఎందుకు ప్రభువు తన్ను తాను సమర్పించుకున్నాడు బలియాగముగా అంటే సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించడానికి. విమోచించేంటి మరి? విమోచించిన తర్వాత ఏం చేయాలి? ఆయన ప్రాణం పెట్టాడు, నమ్మాము, రక్షింపబడ్డాము. ఇప్పుడు మన పనేంటి అంటే సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు విడిపించాడు కదా. ఇప్పుడు ఏం చేయాలి మనం? అంతకుముందు ఏం చేశాం? దుర్నీతి కార్యాలు చేశాం, దుర్మార్గ పనులు చేశాం, పిచ్చి పిచ్చి పాప పనులను చేశాం. ఇప్పుడు విమోచించాడు. ఇప్పుడు ఏం చేయాలి? సత్కార్యముల యందు సత్క్రియల యందు ఆసక్తి మనకు కలగాలి. అమ్మా ఈ మాట వినండి. సత్క్రియల యందు మనకు ఆసక్తి కలగాలి. ఇంతకుముందు ఏ క్రియలు మనవి? ఇంతకుముందు ఏ క్రియలు? సత్క్రియలు కాదు. సత్క్రియలకు ఆపోజిట్ వర్డ్ ఏంటి తెలుగులో? సత్క్రియలకు ఆపోజిట్ వర్డ్ చెడ్డ క్రియలు. రైట్, థ్యాంక్ యూ. చెడ్డ క్రియలు. ఇంతకుముందు చెడ్డ క్రియల యందు ఆసక్తి కలిగి బ్రతికాం, అంతేనా? మన ఆసక్తి అంతా ఏంటి? చెడు 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 చెడే. చెడినాం, చెడిపేసినాం. ఇప్పుడు లోకంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంది? వాళ్ళు చెడడమే కాకుండా చెడిపేస్తారు. చెడిన వాడు ఇంకొకరిని చెడపకుండా ఉండలేడు. సేమ్ సూత్రం ఏంటి తెలుసా? బాగుపడిన వాడు కూడా ఇంకొకరిని బాగుపరచకుండా ఉండలేడు. ఇది లాజికల్ సూత్రం, ఇది గుర్తుపెట్టుకోండి. నేను నిజంగా దేవుని వలన బాగుపడితే నా తపన ఏముంటుంది తెలుసా? నా ఆసక్తి ఏముంటుంది తెలుసా? నాలాగే ఇంక అనేకులు బాగుపడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను. అదే నేను సాతానికి లొంగిపోయి సాతాను చేతిలో ఉండి పాడైపోయాను అనుకోండి, ఏం చేస్తాను? చాలామందిని పాడు చేస్తాను. నేను తాగుబోతునైతే తాగుబోతులను తయారు చేస్తా, తిరుగుబోతునైతే తిరుగుబోతులను తయారు చేస్తా, పరిశుద్ధున్నైతే పరిశుద్ధులను తయారు చేస్తా. ఒకప్పుడు మన ఆసక్తి చెడు క్రియలు, కానీ ఇప్పుడు మన ఆసక్తి ఏమై ఉండాలి? సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారమై పవిత్రంగా బ్రతకడానికి మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలా. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఒకప్పుడు అపవిత్రం, ఇప్పుడు పవిత్రం. ఒకప్పుడు చెడ్డ క్రియల యందు ఆసక్తి, ఇప్పుడు సత్క్రియల యందు ఆసక్తి. అలా చేయడం వల్ల అమ్మా ఒక మాట వినండి. నా బాధ ఏంటంటే నిన్న దేవుడు మాట్లాడింది, మీ వల్ల జరగవలసిన పని ఆగిపోయింది. దేవుడు మీ ద్వారా చేయవలసిన పని ఆగిపోయింది.
దేవుడు మీ ద్వారా ఎంతో గొప్ప పని చేయాలనుకున్నాడు, ఎంతో మందిని రక్షించాలనుకొని మిమ్మల్ని రక్షించాడు. శాలేం రాజయ్య గారు చెప్తుంటే విన్నా నేను 292 మందిని ఒక ముసలాయన రక్షించిందంట. 65 ఏండ్లలో రక్షింపబడి 65 ఏండ్ల వయసులో రక్షింపబడ్డాడు ఆయనకి ఇప్పుడు 72 అనుకుంటా. 70 ఎన్ని సంవత్సరాలు? 12 కూడా కాలే, 65. 8 సంవత్సరాల్లో ఒక విశ్వాసి ముసలాయన 292 మందిని దేవుళ్ళకి నడిపించిందంట. అక్కడున్న సేవకుల నుంచి అంటున్నాడు, సిగ్గుపడాలి మనం అందరం అని శాలేం రాజయ్య గారు. మరి అంతేగా, ఇప్పుడు నేను కూడా సిగ్గుపడాలా? సేవకు వచ్చి 15 ఏళ్ళు, 16 ఏళ్ళు, 17 ఏళ్ళు అవుతుంది. తిప్పి కొడితే 100 మంది కూడా లేరు 4 సంఘాల్లో కలిస్తే. ఆ ముసలాయన 8 ఇయర్స్ లేకపోతే 7 ఇయర్స్, 10 ఇయర్స్ తీసుకోండి, లెక్క కూడా చెప్తున్నాడు ఆయన. 292 మందిని రక్షణలోకి నడిపించిండు. చూస్తే ముసలాయన కండ వేసుకొని ఉన్నాడు. సిగ్గైంది నాకు. చదువు రాదు, జ్ఞానం లేదు, అన్ఎడ్యుకేటెడ్. కానీ ఎలా మార్చాడో మరి, ప్రభు దగ్గరికి ఎలా నడిపించాడో. మీరు ప్రభుని నమ్ముకుని ఎంతకాలమైంది? ప్రభువుకు మీ జీవితాలు సమర్పించేంత కాలమైంది? ఎంతమందిని ప్రభువులోకి నడిపించారు మీరు? వాట్ ఈజ్ యువర్ కౌంట్? అంటే ఆత్మీయంగా మనం అందరం గొడ్రాళ్ళమేనా? అంటే పెళ్లి చేసుకొని పిల్లలు పుడితే సరిపోయిందా? వాళ్ళు పుట్టకపోయినా పర్లా, ఎవరు పుట్టాలా? ఆత్మీయంగా పిల్లల్ని కనాలి మనం. లేకపోతే దేవుని ముందు సిగ్గుపడతాం. ఏదయ్యా నీ పిల్లలు అంటే ఏం చెప్తావు? ఇప్పుడు ఈ లోకంలో పిల్లలు లేకపోతే సిగ్గా కాదా? ఎక్కడ పోయినా ఏమడతారు? ఫస్ట్ ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఎంతమంది పిల్లలయ్యా నీకు అంటారా? ఈ సిగ్గు కంటే, ఈ అవమానం కంటే పరలోకంలో అందరి ముందు ప్రభు అడుగుతాడు, ఏంటి నీ పిల్లలేరి, నీ ఆత్మీయ పిల్లలేరి? ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కొరకే ఏర్పాటు చేసుకుని రక్షించుకున్నాడు. ఆ పని నీ ద్వారా ఎందుకు జరగట్లేదంటే నీకు దేవుడు తెలియలా, నీకు దేవుడు అర్థం కాల, నువ్వేం చేయాలో నీకు అర్థం కావట్లా. అందుకే ఏదేదో చేస్తున్నావు. ఏదేదో చేస్తే దేవుని కార్యాలు జరగవు. ఏది చెయ్యాలో దాన్నే చేస్తేనే దేవుని కార్యాలు జరుగుతాయి. అంటే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ మనము సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారముగా ఉండాలా. లోకంలో దేవునికి అవమానము కలిగించే ఏ పని మనం సచ్చినా చేయకూడదు, ప్రాణం పోయినా చేయకూడదు. తిను ఈ ఆహారం అన్నారు, తినడా? తిన్నని చెప్పిండు. తాగు ఈ ద్రాక్షరసం, తాగిండా? తాగలా. అందుకే బబులోను దేశములో దేవుని శిలువ జెండా ఎగరేశాడు దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగో. ఒక్కటే చెప్తున్నా, మీరు మంచిగా ఉండండి, సత్క్రియలు చేయండి, సాక్ష్యం కాపాడుకోండి, ప్రార్థన చేసుకోండి, భక్తిగా ఉండండి. నువ్వు ఎవ్వరికి చెప్పాల్సిన అవసరంలా నిన్ను చూసి చాలామంది ప్రేరేపించబడి నీ దగ్గరకు వచ్చి నీ దేవుని గురించి అడుగుతారు. జైలు అధికారి పౌలు శీలను ఏమడిగాడయా? అయ్యలారా, నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి? అంతవరకు భయంకరంగా కుట్టాడు, అంతవరకు వాళ్ళని భయంకరంగా తిట్టాడు, అంతవరకు వాళ్ళని భయంకరంగా హింసించాడు. హింసించి జైల్లో వేసిన ఆయన కొంతసేపటికి ఏమడుగుతున్నాడు? అయ్యలారా, నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి? ఎవరిని అడిగారా మిమ్మల్ని? ఎవరిని అడిగారా మిమ్మల్ని? నేను కూడా రక్షణ పొందాలంటే ఏం చేయాలి అడిగారా? అడగరు. అడగాలంటే మన ప్రవర్తన, మన సాక్ష్యం ముఖ్యం. అన్ని దెబ్బలు తిన్నా కూడా, చెరసాల్లో ఉన్నా కూడా పౌలు శీలలు ప్రభువుని స్తుతించారు కనుక, ఆ స్తుతి ద్వారా అక్కడ భూకంపం వచ్చింది కనుక, చెరసాల బద్దలైపోయింది కనుక జైలు అధికారి అడిగాడు, నేనేం చేయాలి రక్షణ పొందడానికి? మన ప్రవర్తన ప్రజల్ని ప్రేరేపిస్తుంది. అక్క, నేను కూడా మందిరానికి వస్తా అక్క, బ్రదర్ నన్ను కూడా తీసుకెళ్ళండి బ్రదర్, మీరు భలేగా ఉంటున్నారు బ్రదర్, చాలా నీతిగా ఉంటున్నారు, చాలా న్యాయంగా ఉంటున్నారు, చాలా తగ్గించుకొని ఉంటున్నారు, చాలా నిదానంగా ఉంటున్నారు బ్రదర్, ఏ తప్పు చేయట్లా మీరు అసలు,
ఇలా ఎలా బ్రతుకుతున్నారు బ్రదర్? పాప ప్రపంచం కదా, ఎక్కడ చూసినా పాపమే కదా. ఇంత పాప సంబంధమైన లోకములో ఇంత పరిశుద్ధంగా ఇంత నీతిగా బ్రతుకుతున్నారంటే మీ దేవుడు గ్రేట్ బ్రదర్. నాకు కూడా అలా బ్రతకాలని ఉంది బ్రదర్, నన్ను కూడా మీ చర్చికి తీసుకెళ్ళండి బ్రదర్ అనాలంటే ఎలా ఉండాలి మన ప్రవర్తన? అలా లేకపోతే ఎవ్వరు మనల్ని బట్టి ప్రభు దగ్గరికి రారు. ప్రభు మనల్ని వాడుకోడు, జీరోగా మిగిలిపోతాం. ఇంకో మాట చూడండి, ప్రభు మనల్ని వాడుకోవాలంటే 2 తిమోతి 2:21 చాలా విషయాలు ఉన్నాయి. 2 తిమోతి 2:21 ఏముంది? నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, మీరు రాంగ్ చదువుతున్నట్టున్నారు. 2 తిమోతి 2:21 చూసారా? యజమానుడు వాడుకోవడానికి పాత్రగా ఉండాలంటే తన్ను తాను ప్రత్యేకపరుచుకోవాలి, పవిత్రంగా జీవించాలి, సత్క్రియలకు ఏం చేయాలయ్యా? ప్రతి సత్కార్యానికి సిద్ధపడి ఉండాలి. మన ద్వారా జరిగితే సత్కార్యాలు సత్క్రియలే జరగాలి. అప్పుడే ప్రజలు మన చేత ప్రభు యొద్దకు తీసుకొని రాబడతారు. ప్రభువు కూడా మనల్ని వాడుకుంటాడు. నా టైం అయిపోయింది, పెద్ద లిస్ట్ రాసుకొని వచ్చాను నేను. 2 వచనాలు చెప్పిన ఇందులో, మిగతా వచనాలన్నీ మిగిలిపోయినాయి. మీకు కంటెంట్ అర్థమైందిగా, విషయం అర్థమైందిగా. దేవుడు మిమ్మల్ని అందరినీ తన పని కోసం వాడుకోవాలనుకుంటున్నాడు. ఇప్పటికే మీరు అనేకులకు ఆత్మీయ తల్లులుగా తండ్రులుగా ఉండాల్సిన వారై ఉండగా మీ ఆత్మీయ జీవితం ఇప్పుడు సరిగా లేదు. కారణం ఏంటంటే మీరు దేవుని గురించి సరిగా అవగాహన చేసుకోలేదు, దేవుణ్ణి సరిగా ఎరగలేదు, దేవుని యందు సరిగా మీరు జీవించట్లేదు. దానివల్ల మీరు పాడైపోవడమే కాకుండా మీ ద్వారా జరగాల్సిన దేవుని పని కూడా పాడైపోతుంది. అది మీకు ఎంత మాత్రము మంచిది కాదు. కాబట్టి ఇకనైనా ఇప్పుడైనా దేవుణ్ణి బాగా ఎరగండి, దేవుణ్ణి బాగా తెలుసుకోండి, దేవుణ్ణి బాగా అర్థం చేసుకోండి. అడగండి ప్రభువుని, నిన్ను అర్థం చేసుకునే మనసు ప్రభు అని, నిన్ను గ్రహించే మనసు ప్రభుని అడగండి. దేవుడు సహాయం చేస్తారు. మీరు గనక నిజంగా ఈ మనసుతో గనక ప్రార్థన చేసి ముందుకెళ్తే నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు ఆత్మీయమైన తల్లిదండ్రులు అవుతారు. ఆమెను చెప్పుకోండి. నెక్స్ట్ ఇయర్ కల్లా మీకు ఆత్మీయమైన సంతానం కలుగుతారు. ఇది దేవుని బాధ. నీకే దేవుడు సరిగా అర్థం కాకపోతే నీ దేవుని గురించి ఇతరులకు నువ్వేమని చెప్తావు? చెప్పగలరా? చెప్పలేరు. సో ప్లీజ్, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలముగా మనం ఉండాలనేది ప్రభు ఉద్దేశం. చెడ్డ పనులు చేస్తుంటే ఎవరు వస్తారు దేవుని దగ్గరికి? చెప్పండి, వస్తారాయా? చర్చికి పోయేటోళ్ళు చెడ్డ పనులు చేస్తారని చర్చిపోతారా? రారు. అని చర్చికి పోయేటోళ్ళు ఇట్లా బతుకుతా అంటే మనం చర్చికి పోయి ఏం ఉపయోగం? నా బాధ ప్రభు దగ్గర ఏడ్చాను నేను నిన్న. ప్రభువా, మా సంఘంలో ఉన్న వాళ్ళందరూ సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిగా ఉంటే మా సంఘాలు నింపబట్టడం పెద్ద విషయమా ప్రభు? అది విషయమయ్యా. 10 మంది ఉన్నాం, 10 మంది ప్రభు కోసం రోషం కలిగి సత్క్రియల యందు ఆసక్తి కలిగి బ్రతికితే ఖచ్చితంగా ఈ 10 మంది నెక్స్ట్ ఇయర్కి 20 మంది అవుతారు. ఆ 20 మంది సేమ్ మళ్ళీ అలానే రోషం కలిగి బ్రతికితే 20 మళ్ళీ 20 అవుతారు, 40 అవుతారు నెక్స్ట్ ఇయర్కి. నెక్స్ట్ ఇయర్కి ఆ 40 మంది అలానే బ్రతికితే 80 మంది అవుతారు. 80 మంది అలా బ్రతికితే 160 మంది అవుతారు. అవునా?
ఇలా ఇంటూ వేసుకుంటూ వెళ్ళిపోతే ఈ మందిరం సరిపోయిద్దా? మూలం కూడా కిక్కిరిచి కూర్చుంటారు జనాలు. ఇంకో సత్క్రియ ఒక్కటి ఉంది తెలుసా? పిలుపులు రాసిన పత్రిక 1:3 చదవమ్మా. ఇంకొక సత్క్రియ, పిలిపి 1:3. రైట్. ఏ సత్క్రియ? సువార్త అనే సత్క్రియ. సువార్తలో పాలివారై ఉన్నారంట పౌలుకి వీళ్ళు, ఫిలిప్పీ సంఘం. దాన్ని పౌలు ఏమన్నాడు? అదొక మంచి క్రియ. అప్పుడు ఎప్పుడో కరపత్రాలు తీసుకున్నారు, 10, 20, 30 ఇంకా దాచుకుంటున్నారు మీరు వాటిని. ఎంతకాలం దాచుకుంటారు? దాచుకోవడానికా, పంచిపెట్టడానికా, ప్రభు పని చేయడానికా? సువార్త పని ఒక మంచి సత్క్రియ. ఎస్, దానికి మించిన సత్క్రియ ఉందా ఇంకేమన్నా? సువార్త 2 రకాలుగా చెప్పొచ్చని ఎప్పటి నుంచి చెప్తున్నా మీకు. ఒకటి నోటితో, రెండవది ప్రవర్తనతో. నోటితో చెప్పేది ఒకవేళ పని చేయకపోయినా ప్రవర్తనతో చెప్పేది మాత్రం పని చేస్తుంది. సో ప్లీజ్ సత్క్రియలు చేద్దాం. భూమి మీద సత్క్రియలు చేద్దాం. నీతి క్రియలు చేస్తేనే దేవుడు గణపరచబడతాడు, దేవుడు హెచ్చింపబడతాడు. నీతి క్రియలు చేయకపోతే దేవునికి మహిమ రాదు. సమరయ స్త్రీ తన పట్టణం అంతటినీ దేవుని కోసం ఎప్పుడు సంపాదించగలిగింది? పాపాన్ని విడిచిపెట్టి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూద్దు రండని పిలిచినప్పుడు ఆ పట్టణం ప్రభు సొంతమైంది. అసలు ఎంత బాగుంటుందో తెలుసా? ఆ వచనం చదువుదామా? 4వ అధ్యాయం యోహాను సువార్త. నేను యోహాను సువార్తలో ఉన్నాను, అందుకే ఎక్కువ ఈ మాటలు నేను మీకు చెప్తా ఉన్నాను. 39వ వచనం, 4:39. బా, ఏం మాట అండి, ఏ మాట అండి ఇది! ఇది మనందరి జీవితంలో నెరవేరునుగాక. ఎస్, నువ్వు చెప్పిన మాటలను బట్టి అనేకులు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. ఈ సాక్ష్యం అదేగా. సమరయ స్త్రీ చెప్పిన మాటలను బట్టి అనేకులు యేసునందు అడిగా ప్రభుని, ఏడ్చేర్చి అడిగారా నిన్న దేవుని దగ్గర, ప్రభువా ఇట్లాంటి సాక్ష్యం కలిగిన సంఘ బిడ్డలు నాకు కావాలయ్యా. మన మాటలను బట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచడం అంటే మామూలు విషయం అయ్యా. ఆ మాటలు ఎలా ఉండాలి, ఆ మాటలు మాట్లాడే వ్యక్తి ఎలా ఉండాలి, ఆ వ్యక్తి ప్రవర్తన ఎలా ఉండాలి. ఆమె నిజంగా మారు మనసు పొందింది కనుక, నిజంగా మారింది కనుక ఆమె మాటల్ని వారు విన్నారు. ఎందుకంటే సాక్ష్యం చూశారుగా. ఏమో ఒకప్పుడు ఏంటో మాకు తెలుసు, ఇప్పుడేంటో మాకు తెలుసు, కాబట్టి ఈమె మాటలను బట్టి ప్రభువుని నమ్మొచ్చని ప్రభువుని నమ్మారు. నా ప్రార్థన ఒక్కటే, అటువంటి సంఘంగా మన సంఘం మారిపోవాలి. ఎస్, మన సంఘములో ఉన్న వారందరూ దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలి. ఎంత సంతోషం దేవునికి! ఈ ఒక్కదాని వల్ల ఆ గ్రామం అంతా మారితే దేవుని సంతోషమా కాదా? ఒక్క పాపి రక్షింపబడితేనే పరలోకంలో ఎంతో ఆనందం అంట. మరి గ్రామం రక్షింపబడింది. అక్కడ అనేకులను రాయబడింది. ఆ మాట ఏముంది అక్కడ? అనేకులు. నా బాధ కూడా అదే. అమ్మా, మన సంఘం పెరగట్లా అంటే ఎక్కడ పెరుగుద్ది? ఎలా పెరుగుద్ది? సంఘం పెరగడానికి చిట్కా ఏంటి? సంఘం పెరగడానికి సూత్రం ఏంటి? గొర్రెలే కదా, గొర్రెలు పెట్టాల్సింది. 10 గొర్రెలు ఉన్నాయి, 10 గొర్రెలకు సంతానం కలిగితే 10, 20 అవుతాయి. ఆ 20 సంతానం కలిగితే 40 అవుతాయి. ఇంకా అట్లా పెరిగిపోతూ ఉంటాయి. మీరు పిల్లల్ని కంటా ఉంటే నేను వాళ్ళందరినీ పోషించాలా, నా బాధ్యత అది. కాపరి బాధ్యత ఏంటి? మిమ్మల్ని, మీ పిల్లల్ని పోషించడం. మీకు వ్యాధి రాకుండా, బాధ రాకుండా,
మీకే ఇబ్బంది కలగకుండా పోషించే బాధ్యత నాది. కానీ నన్ను పిల్లల్ని కలమంటారు ఏంటి మీరు? కాపురి పిల్లల్ని కంటారా? అట్టే జరుగుతుంది ఇప్పుడు. మీ పని కూడా నేనే చేయాల్సి వస్తుంది. ఇట్ ఈజ్ యువర్ వర్క్. అసలు జనరల్గా మొన్న జఫన్య శాస్త్రయ్య గారు అంటున్నారు, జార్జ్ బిషాయ్ గారి చర్చ్ ఓపెనింగ్కి వెళ్తే, ఆధ్యాత్మికమైన రూల్ ఏంటంటే సేవకుడు సంఘాన్ని కడితే సంఘం మందిరాన్ని కట్టాలంట. స్టేట్మెంట్ అది. చెప్పండి. సేవకుడు ఏం చేయాలి? సంఘాన్ని కట్టాలి. సంఘం అంటే ఏంటి? మిమ్మల్ని సమకూర్చడం. సంఘం ఏం చేయాలి? మరి ఏం జరిగింది ఇక్కడ? మిమ్మల్ని నేనే కట్టి, మందిరాన్ని నేనే కట్టి. జార్జ్ బిషాయ్ గారి గురించి అదే చెప్పాడు. మేయ గారు చాలా మంచోడు, మిమ్మల్ని సమకూర్చింది ఆయనే, మిమ్మల్ని కట్టింది ఆయనే, మందిరాన్ని కట్టింది కూడా ఆయనే. కానీ ఈ పొరపాటు ఇంకోసారి జరగకుండా చూసుకోమని చెప్పింది ఆయన అందరి ముందే. ఇది పొరపాటు. క్రమం ఏంటంటే సంఘం మందిరాన్ని కట్టడం క్రమం. అర్థమవుతుందా? మన అన్ని అక్రమాలే. దేవుడు మనకు అర్థమవును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.